ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకుంటే అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ కాంక్రీట్ జంగల్ లాగా పార్కులు కూడా కట్టేస్తారు, తవ్వేసి కట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. చెరువుల్ని మింగేసారు, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. రేపు చిన్న వరద వస్తే ఏమైపోవాలన్న ఈ సిటీ? ఎక్కడ అసలు మినిమం స్పేస్ కూడా లేకుండా చేస్తే సిటీ ఏమవుద్ది? ఎఫ్ఎస్ఐ దీని మీద చాలా డిబేట్ అవుతుందండి. కాకపోతే హైదరాబాద్ లో ఈ ఎఫ్ఎస్ఐ అనేది ఒక 10 కిలోమీటర్స్ వరకే రిస్ట్రిక్ట్ అయింది. అంటే మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నెక్స్ట్ కొల్లూరు, అక్కడి వరకే. అక్కడ వరకే వర్టికల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. మిగతా సిటీ అంతా హారిజాంటల్ గానే గ్రో అయింది ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా అక్కడక్కడో హై రైజెస్ వస్తున్నాయి. కానీ ఒక సిటీ వాల్యూ పెరగాలంటే ల్యాండ్ వాల్యూ పెరగాలన్నా వర్టికల్ గ్రోత్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఆ వర్టికల్ గ్రోత్ తో పాటు ఫెసిలిటీస్ కూడా వస్తున్నాయి, మంచి మంచి క్లబ్ హౌసెస్, అమ్యూనిటీస్ వాటి వస్తున్నాయి. సో ఆబ్వియస్ గా వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ క్లాస్ కానీ వాటికి అట్రాక్ట్ అవుతారు. ఆ వర్టికల్ గ్రోత్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి, వెల్త్ క్రియేషన్ కూడా యూజ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఎఫ్ఎస్ఐ వల్ల, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల, వర్టికల్ గ్రోత్ అవ్వడం వల్ల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఒకే ఏరియాలో డెన్సిటీ జనాలు అక్కడ ఉండడం వల్ల, వర్క్ దగ్గరకు ఉండడం వల్ల ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉండదు, కార్స్ తక్కువ యూటిలైజేషన్ అవుతుంది. అట్లాంటి కొన్ని యాడ్-ఆన్స్. ప్రకృతి విపత్తులు వస్తే ప్రాబ్లం కాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. డెవలపర్స్ కాదు, డెవలపర్ కట్టే వరకే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ది మాత్రము మీరు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ, ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అవన్నీ స్టడీ చేసి దానికి తగ్గట్టు ప్లాన్ చేయడం మాత్రము లేదు కదా. మీరు రోడ్ ఇప్పుడు సిటీలో రోడ్ లేడానికే డబ్బులు లేనప్పుడు ఇంకా మిగతా అన్ని ఎక్కడవుతాయి? ఈ రోజు కూడా చూడండి, మొన్న మణికొండలో నాలలో కొట్టుకుపోయారు జనం. అవును, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలలో. వర్షాకాలం చాలా ఎంత ఇబ్బంది ఇయర్స్ నుంచి కూడా ప్రతి వర్షాకాలాలు బాగా వచ్చినాయి. మరి ప్రతిసారి ఇబ్బంది అవుతూనే ఉంటది. దానికంటూ ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక కానీ లేదు, సాధ్యం కాదు. పోనీ కొత్త సిటీలో అన్న చేస్తారంటే అది జరగట్లేదు. మరి ఎక్కడ జరుగుతున్నట్టు అదే అంటున్నా. గవర్నమెంట్ ఇది చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రజలు, డెవలపర్స్ ముగ్గురు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. వేరైతే మీరు అఫోర్డబుల్ క్వాలిటీ హౌసింగ్, అందుకోసం నేను క్వాలిటీ హౌసింగ్ అనేది హౌస్ ఒక్కటే మంచిగా ఉంటే కాదు. క్వాలిటీ హౌసింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ. ఇవన్నీ లేకపోతే రేపు డెఫినెట్ గా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా హైదరాబాద్ లో మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ సడన్ గా ఒక రోజు 60 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ వాటర్ పడితే మాత్రం డెఫినెట్ గా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. లో లయింగ్ ఏరియాస్ అయితే డెఫినెట్ గా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇబ్బంది అనేది కుదురుతుంది. ఆల్రెడీ మనము ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ చూస్తున్నాం. ఒకటే చూస్తున్నారు, ఓన్లీ ఏది వర్షం పడితే అని. వర్షం ఒకటే కాదు కదా, పొల్యూషన్ చూడాలి, ట్రాఫిక్ చూడాలి. ట్రాఫిక్ చూస్తే మీరు మార్నింగ్ రింగ్ రోడ్ మీద కూడా ఇవాళ ట్రాఫిక్ మార్నింగ్ ఆఫీస్ ఆ మధ్య చూస్తున్నా, ఈ 6 నెలల నుంచి గమనిస్తుంటే మన ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. నంబర్ ఆఫ్ కార్స్, సిటీకి మైగ్రేషన్ ఎక్కువైంది, సిటీలో వెల్త్ క్రియేట్ అవుతుంది. సిటీలో నంబర్ ఆఫ్ కార్స్, ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా దానికి తగ్గట్లు రోడ్లు బిల్డ్ చేయట్లేదు. రోడ్డు బిల్డ్ చేయనప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరిగినప్పుడు టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అయితే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళాలి. అంతే కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అందుకోసమే గవర్నమెంట్ గచ్చిబౌలి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఆఫీస్ పీక్ అవర్స్ లో అయితే 1.5 hours 2 hours లో టూ మచ్. అంటే ఈ స్ట్రెస్ ఎంత అన్నగారు? 10 కిలోమీటర్లు కూడా ఉండదు, 8-10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇది కాదు, ఇంకా ఇప్పుడు నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఏవైతే పెరిగిన తర్వాత ఇంకా డెఫినెట్ గా ఇంకా పెరుగుతుంది. కార్లు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇంతకు ముందు బస్సులో వెళ్ళేవాళ్ళు, బైక్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా కార్ అఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో నంబర్ ఆఫ్ కార్స్ పెరిగినప్పుడు డెఫినెట్ గా సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీకు ఆల్టర్నేట్ రూట్స్ ప్రొవైడ్ చేయాలి, పెద్ద రోడ్లు ప్రొవైడ్ చేయాలి, ట్రాఫిక్ సిస్టమ్స్ మారాలి, ఆటోమేటెడ్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకోవాలి. ఇవన్నీ వాడకపోతే, గవర్నమెంట్ ఆ దిశలో మనం చర్యలు తీసుకోకపోతే ఎవ్రీడే అందరికి టార్చరే ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, సిటీ నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బెంగళూరు చూస్తున్నారు. బెంగళూరులో అన్ని రకాలుగా బాగుంటది.
ఒక ట్రాఫిక్ పరంగా లేనందుకు చాలా మంది బెంగుళూరు నుంచి హైదరాబాద్కి ఆఫీసులు రావడం చూసాం మనం. బెంగుళూరు నుంచి జనాలు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం చూసాం. ఎస్పెషల్లీ నార్త్ నుంచి అవును. ఒకప్పుడు అందరు బెంగుళూరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్కి హైదరాబాద్. వస్తున్నారు. అవును. ఎందుకంటే బెంగుళూరు కన్నా హైదరాబాద్ బెటర్ సిటీ అనేది అందరికి అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. అవును. కానీ ఇంకా మైగ్రేషన్ ఎక్కువైతే రేపు మనం కూడా రేపు ఇంకో బెంగుళూరు అవ్వాల్సిన కర్మ పట్టకూడదు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా బెంగళూరు ఇది ఫేస్ చేసింది కూడా. మొన్నటి వరకు బోల్డంత కాకపోతే ఖాళీలు ఉండే. యా మీరు ఇంతకుముందు అంటే గవర్నమెంట్ చేపట్టాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ లాస్ట్ 2 ఇయర్స్ లో మనము రీజనల్ రింగ్ రైల్ అని ఒకటి అనుకున్నారు. అవును. మెట్రో ట్రైన్ ఎక్స్పాన్షన్ అనుకున్నారు. ఆ దిశలో యాక్చువల్గా మెట్రో ట్రైన్ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఇంకేమి ఏమి స్టార్ట్ అవ్వదు ఇక ఇప్పట్లో. అదైతే ఒక మంచి పని అయితే జరిగింది. ఆ. ఎందుకంటే ఎల్ఎన్టీ ఎక్స్పాన్షన్ నేను చేయలేనంది గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడైనా తొందరగా నెక్స్ట్ 6 months లోనో 1 year లోనో రీజనల్ రింగ్ రోడ్ అయినా మెట్రో ట్రైన్ అయినా మీరు ఎక్స్పాండ్ చేయకపోతే ఇవాళ ఉన్న మెట్రో ట్రైన్ లో మీరు పరిస్థితి చూసిరా? మార్నింగ్ ఆఫీస్ కాలు సందు సందు పెట్టడానికి ప్లేస్ లేదు. అవును. నంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెంచట్లేదు. అవును. సో ఇవన్నీ కూడా స్లోగా నెగటివిటీ స్టార్ట్ అవుతుంది సిటీ మీద. ఎగ్జాక్ట్లీ. వీటి మీద మనం ఫోకస్ రైట్. చేయకపోతే ఇప్పుడు సామాన్యుడు ఇవన్నీ ఏమన్నా- కాదు. ఆ, బస్సులు ఒకప్పుడు బస్సులో జనాలు వెళ్ళేవారు. బస్సులు అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆర్టీసీ పబ్లిక్ అవును. ట్రాన్స్పోర్టేషన్ బాగా బాగా తగ్గిపోయింది. తగ్గించేశారు. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ బస్సెస్ కూడా పెరగాల. నువ్వు 2000లో అదే బస్సు, 2010లో అదే బస్సు, 2020లో అదే బస్సు అంటే ఎట్లా? కొంచెం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి, ఏసీ బస్సెస్ వచ్చినాయి. మీరు వేరే సిటీస్ పోతే అక్కడ ఉండే బస్ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. నా చిన్నప్పుడు సెట్విన్ బస్సులు అని ఇప్పుడు తిరుగుతున్నాయి మళ్ళీ. మారాలి. సిటీ మారినప్పుడు గవర్నమెంట్ కావాలిస్తే ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేసైనా మీరు బస్సులు చేయాలి తిప్పాలి. కదా. హై ఎండ్ బస్సెస్ తిప్పాలి. ఇంకా పాతకాలం బస్సులు, పాత టైప్ బస్సులు తిప్పుతారంటే ఎట్లా? ప్రజల టేస్ట్లు మారినప్పుడు బస్సులు కూడా మారితే మారాలి జనాలు కదా. బస్సులో తిరుగుతారు. ఎగ్జాక్ట్లీ. తిరగనంటే వాడు కార్లో కంఫర్టబుల్ అంటే కార్లోనే వస్తాడు. సో రైట్. ఆ ఇప్పుడు దిశగా ఏది జరగట్లేదు. ఏది జరగట్లేదు. రైట్. అందుకే జనం ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం పరిపాలన మానేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తుంది అంటున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? డెఫినెట్ గా లాస్ట్ 12 ఏళ్ల నుంచి జరుగుతుంది అదే అండి. ఇంతకు ముందు ఎవరో పాత్రికేయ మిత్రుడు అన్నాడు, టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది టిఆర్సీ అన్నాడు. అవును. లాస్ట్ 10 years అలానే జరిగింది. ఎంతసేపటికి హై రైజెస్ కడదామా, బిల్డింగ్స్ పెద్ద పెద్ద హైదరాబాద్ లో కనిపించాలని అనుకున్నారు తప్పితే దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం అనేది అయితే జరగలేదు. ఎక్కువ ఎఫర్ట్ జరగలేదు. ఆ, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉంది. దానికి తగ్గట్టు ప్లాన్స్ అవుతున్నాయి. ఆ, కానీ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇట్స్ లైక్ సమ్మిట్ లాగానే మళ్ళీ ఎంఓఎస్ అవుతున్నాయి. దానికి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు అన్న టైప్ లోనే ప్లాన్స్ పేపర్ మీద ఉండకూడదు. అవి ఇంప్లిమెంటేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేసి జనాలకు ఇచ్చిన రోజు గవర్నమెంట్ మీద వ్యతిరేకత తగ్గుతుంది. ఇంకొక పాయింట్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందా అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేస్తారు. లేదా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతుందా? ఈ రెండు ఏదో ఒకటి దాన్ని మాఫియా అనలేము. ప్రభుత్వానికి రెవెన్యూ అవసరం. ఉమ్, ఆ రెవెన్యూ కోసం ఇప్పుడు వచ్చిన రెవెన్యూ, ఇప్పటిదాకా మనకు వచ్చిన రెవెన్యూ అంతా సాలరీస్ కి వీటికే పథకాలకే సరిపోతుంది. yes, ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే గవర్నమెంట్ కి ఒకటే దిక్కు రియల్ ఎస్టేట్ చేయాల్సింది. అది తప్పని నేను అనట్లేదు. కానీ మీరు మంచి ల్యాండ్లు మంచి రేటుకి అమ్మినప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ మళ్ళీ క్రియేట్ చేసిన రోజే మీరు అమ్మడానికి మీకు హక్కు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేదంటే మీకు గవర్నమెంట్కి హక్కు లేదు. ఎందుకంటే ల్యాండ్స్ ప్రజలే, ఉన్న ల్యాండ్స్ ప్రజలే మీరు ల్యాండ్ తీసుకొని ఎక్కువ రేట్లకి రేపు కంపెనీస్కి అమ్మొచ్చు, బిల్డర్స్కి అమ్మొచ్చు, డెవలపర్స్కి అమ్మొచ్చు. కానీ అదే పేద ప్రజలకి, అదే మిడిల్ క్లాస్ ప్రజలకి మీరు అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేసినప్పుడే మీరు అమ్మడానికి మీకు రైట్ ఉంటుంది. రైట్. లేదంటే మీరు అమ్మొద్దు. అది. సో ఫైనల్గా చెప్పండి అన్నగారు, అసలు ఇక భూమి అనేది కంటిన్యూ అవ్వడమేనా? దీనికి ఒక ఎండ్ పాయింట్ కానీ ఒక సొల్యూషన్ ఏమన్నా ఉందా ఈ రియల్ ఎస్టేట్ భూమ్? ఇది డెవలపింగ్ ఎకానమీ ఇండియా అనేది. అందులో హైదరాబాద్ లైక్ టాప్ 5 cities ఆఫ్ ఇండియా. Yes. మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 years లో టాప్ 3కో టాప్ 2కో వచ్చే పరిస్థితి ఉంది. అవును. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న అవును. డెవలప్మెంట్ కానీ గ్రోత్ వల్ల అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ టు అదర్ సిటీస్ బెటర్గా ఉండడం వల్ల. సో ఈ గ్రోత్ అనేది మనం ఆపలేమండి. ఎందుకంటే గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్. ఓకే. సెకండ్ ఆస్పెక్ట్, గ్రోత్ కమ్స్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్. మనుషులే డ్రైవ్ చేస్తున్నారు ఈ కంట్రీని. గవర్నమెంట్ అనేది ఒక పాత్ర అంతే. వాళ్ళు సైన్లు పెట్టే వరకే, పాలసీలు చేసే వరకే. ఆ ఇంప్లిమెంటేషన్ అయితే 100% జరగట్లేదు. అదైతే అందరూ చూడాల్సిందే, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రజలు డ్రైవ్ చేసే ఎకానమీ కాబట్టి రేపు డెఫినెట్గా ఈ బూమ్ అనేది కంటిన్యూ అవుతుంది.
వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూనే ఉంటది. ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంటాయి, ప్లాట్ల వాల్యూ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి.